మెట్టల్ క్యాప్టివ్ పోర్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం డియ్యలపురం ప్రాంతంలో మెట్టల్ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ పోర్టు ఏర్పాటు చేసేందుకు కేటాయించిన స్థలాన్ని శుక్రవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కె లోకనాథం మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రివర్గం ఏకపక్షంగా మెట్టల్ స్టీల్ ప్లాంట్కు డియ్యలపురం ప్రాంతంలో క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం పూర్తిగా చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. మత్స్యకారుల యొక్క అభిప్రాయం, జీవనోపాధి, మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా కార్పొరేట్ కంపెనీకి 2.9 కిలోమీటర్ల మేర సముద్ర తీరాన్ని అప్పగించి పోర్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. బంగారంపేట, డియ్యలపురం, అమలాపురం, బోయపాడు, రాజీపేట గ్రామాల్లో నివసిస్తున్న మత్స్యకారులు సముద్రంలో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారని, మెట్టల్ క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారులు వేట చేయడానికి అవకాశం లేకుండా పోతుందని, దీనివల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయి ఉపాధి కోల్పోయి రోడ్డును పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెట్టల్ స్టీల్ ప్లాంట్కు పోర్ట్ ఏర్పాటు చేసుకునేందుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే డెక్కన్ హెటిరో రసాయన మందుల కంపెనీలు విడుదల చేసే వ్యర్థ రసాయన జలాలు సముద్రంలో కలవడంతో ఈ ప్రాంతంలో మత్స్య సంపద నశించిపోయి వేట సాగక మత్స్యకారులు వలసలు పోతున్నారన్నారు. క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులను శాశ్వతంగా సముద్రానికి దూరం చేయడమే అవుతుందన్నారు. పరిశ్రమలు, పోర్టుల పేరుతో పేదల భూములు, సముద్ర తీరాన్ని కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తుందని, ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు, దేశ రక్షణకు తీవ్రంగా విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, మండల కార్యదర్శి ఎం రాజేష్, డియ్యలపురం సర్పంచ్ కిల్లాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.